చెప్పండి మురళీకృష్ణ గారు. రేపే శుక్రవారం, షూటింగ్ మొదటి రోజు. గుర్తుంది మురళీకృష్ణ గారు, ఉదయాన్నే 6 కాస్ట్యూమ్స్ తో రెడీగా ఉండాలి, అంతేగా? అంతేనమ్మా, సీన్ మొత్తం ప్రిపేర్ అయ్యారు కదమ్మా. డైలాగులే నేర్చుకున్నారుగా. మీరేం కంగారు పడకండి, పక్కనే మేమంతా ఉంటాం. మర్చిపోతారేమోనని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నానమ్మా, తప్పుగా అనుకోకండమ్మా. 6 గంటలకల్లా మీరు రెడీగా ఉండండి, నేను వచ్చేస్తానమ్మా. సరే. మోంటీ, 6 నెలల నా వేటికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. నా 100వ ఆడతాన్ని ఈ రాత్రికి అనుభవించబోతున్నాను. కల్ మేరే సెంచరీ కా పార్టీ కరేంగే దోస్త్. నిండా మునిగాక చలి ఎందుకు? విషయం ఏమిటంటే, నేను అనుభవించబోతున్న 100వ ఆడదానివి నువ్వే. వందో ఆడదంటే ఎలా ఉండాలో తెలుసా? నీలా ఏ చెయ్యే పడని పువ్వులా నాతో ప్రేమలో పడేలా, నేనా ప్రేమతో అనుభవించేలా. అందుకే 99 బొమ్మల్ని తాకిన ఎక్కని నిషా నిన్ను చూడగానే ఎక్కేసింది. నా స్క్రీన్ ప్లే ప్రకారం ఈరోజే మన ఫస్ట్ నైట్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాన్నరా, ఆలస్యం అయితే చచ్చిపోతారు. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎలా అయినా నాన్నని కాపాడు. కాపాడతా, తప్పకుండా కాపాడతా. కానీ నువ్వు ఒక్కసారి నా కోరిక తీర్చే ప్లీజ్. పద పద, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. నా సెంచరీ ప్లీజ్. నేను సెంచురీ కొట్టేశా. నువ్వు వెనక బతుకున్నావేంట్రా?
తప్పు చేసిన వాణ్ణి నరకాలి చంపాలి గదలవే జై భద్రకాళే వేడి నెత్తురుతోటి స్నానాలు చెయ్యాలి వేడినా చూపొద్దు జాలే శిష్ట రక్షణలోన బంగారు తల్లే దుష్ట శిక్షణలోన ఎర్రని కుంకుమే నీ రుద్రనెన్నో పచ్చని పసుపులో నీ అభయహస్తం అందులో ప్రార్థించు పొంగి పొంగి తొల్లి చీకటిని వెంటాడి చీచి చండాడాలే వైరి గుండెల్లోన కరవాల మవ్వాలి ఎగిరొచ్చి నీ పాద ధూళే నగరూప రాక్షసులు మూర్ఛిల్లిపోవాలి చూస్తుంటే నీ ప్రళయ కేళే ఆడదంటే అమ్మ శ్రీ మహాలక్ష్మి ఆగ్రహిస్తే కనుక తను ఆదిశక్తి దండన వేడ మోగింది గన్నా ఉసురు తీసేదాకా కూరుకోదన్నా మనుషులైనా గాని మనిషైనా గాని ఆట అయిపోయాక మూట కట్టయ్యాలే నా కల నెరవేరకుండా చేశాడు వీడు. ఒక్కసారైనా కెమెరాలో కనిపించకుండా చేశాడు వీడు. వీడే కాదు నాన్న, వీడే కాదు, నాలాంటి అమాయకమైన ఆడవాళ్ళని వాడుకోవాలని చూసే ప్రతి మగాణ్ణి చంపేస్తా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నాతో. ఆ నీచుండైతే చంపేసింది, కానీ వాడు సృష్టించిన ఆ మాయ నుండి మాత్రం బయటపడలేకపోయింది. అందుకే 35 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారాన్ని అదే శుక్రవారం అనుకుంటుంది. ఆ రోజు నుంచి అమాయకమైన తనలాంటి అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళందరినీ చంపేస్తుంది. మరి మమ్మల్ని ఇంకెందుకు చంపలేదు కాక? నాన్న, నేను ఆ పెళ్లి చేసుకోవట్లేదు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. అదిగో ఆ మార్పు ఆశించే పుట్టుకతో ఎవడూ చెడ్డోడుగా పుట్టడం.
పెరిగే విధానంలోనే చెడ్డోళ్ళుగా మారతారు. అందుకే ముందు మార్చాలని ప్రయత్నిస్తుంది, కుదరకపోతే చంపేస్తుంది. మనసే